హాయ్. మరి పల్లవి ప్రశాంత్ గారు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారంట. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే చాలా నేను కూడా నిన్న చూసాను యూట్యూబ్లో వచ్చింది. అంటే పల్లవి ప్రశాంత్ అంటే ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు అది ఇది అని అంటున్నారు. బట్ అదైతే మరి నిజమో అబద్ధమో నాకు కూడా తెలియదు. బట్ ఎట్లా అంటే చాలామంది అంటున్నారు అన్నట్టు అలా. మరి పల్లవి ప్రశాంత్ గారిని బిగ్ బాస్లో గెలిపించింది దీనికోసమేనా? ఇలాంటి పనులు చేయడానికేనా? వేరే వాళ్ళని జీవితాలతో ఆడుకుంటున్నాడు, వేరే వాళ్ళ జీవితాలు. అంటే ఫస్ట్ బిగ్ బాస్కి వచ్చినప్పుడు ఎలా అంటే రైతు బిడ్డ అది ఇది అని చాలా ఎమోషనల్ చాలా చెప్పాడు. బట్ ఎట్లా అంటే మళ్ళీ అంటే వచ్చిన డబ్బులు కూడా అంటే రైతు వాళ్ళకే ఇస్తా వాళ్ళకే అని చెప్పాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. ఫస్ట్ మళ్ళీ ఏమన్నాడు అంటే చాలా అని నా రైతులను ఆదుకుంటా అది ఇది అన్నాడు. మళ్ళీ బిగ్ బాస్లో గెలిచాక ఎలా అంటున్నాడంటే మీరు ఇచ్చారా అది మనీ అంటే నాకు సీఎం పదవి ఇచ్చిలా ఎమ్మెల్యే పదవి ఇచ్చారా అప్పుడు ఇస్తే నేను చేస్తాను అంటున్నాడు. అంటే ఫస్ట్ అంటే గెలవక ముందు ఒకలా చెప్తున్నాడు, గెలిచినాక ఎవరైనా అంతే ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఒక అధికారం ఏదైతే రానప్పుడేమో అలానే ఉంటారు. బట్ ఒక్కటి ఏదైనా ఒక పదవి వచ్చిందంటే మైండ్ సెట్ అనేది మారిపోతుంది పక్కల. మరి కరెక్టేనా పల్లవి ప్రశాంత్ గారు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం? ఇదైతే చాలా తప్పు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల డబ్బులు అంటే నేనైతే ఎప్పుడు అలా బెట్టింగ్ యాప్స్ అసలు దాని జోలికి కూడా వెళ్ళలేదు. ఎప్పుడైతే వెళ్ళలేదు అలా ఎప్పుడు పెట్టలేదు. ప్యాక్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ప్యాక్ ఆటలు మూడు ముక్కలు ఆటలు ఆడతారు కదా. అంటే చాలా మంది ఎట్లా అంటే రమ్మీ అలా ఆడుతున్నారు అలా అంటే మొబైల్లో చాలా మంది డబ్బులు ఓడగొట్టుకున్నారు చాలా మంది. అంటే వాళ్ళకి వచ్చాయి వాళ్ళకి కూడా సరిగా రాక అలా. మరి లాస్ట్ మరి అంటే దీన్ని అయితే పక్క ఎట్లా అంటే చాలా మంది దీని అయితే పక్క కండియాలని నేను అనుకుంటున్నా. ఇలాంటి దీని గురించి కేసు అయితే పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఐడియా యూట్యూబ్ వీడియో పెడుతున్నారు బెట్టింగ్ యాప్ల గురించి. చూస్తా నిన్న కూడా నేను చూస్తా. అతను ఎలా అంటే యూట్యూబ్ వల్ల చాలా ఫేమస్ అయ్యాడు. ప్రతి ఒక్క అంటే మనకు ఎక్కడెక్కడ ఏం తెలియదు అయితే అతనైతే ప్రతి ఒక్కరు మనకు చూపిస్తున్నాడు అన్నట్టు. ఇలా అతను కూడా అంటే చాలా హెల్పింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కావాలంటే మిగతా యూట్యూబర్ల మీద కావాలని కేసులు వేపిస్తుందని చెప్పి అంటున్నారు. అలా అయితే ఏం లేదండి. అతను ఎలాంటి అతని పని అతను చేసుకుంటూ వెళ్తారు అన్నట్టు అలా అంతే. థ్యాంక్ యూ.